గుంటూరు కేంద్ర సహకార బ్యాంకు కుంభకోణంలో పాత్రున్న అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని జీడీసీసీ చైర్మన్ మల్లికార్జునరావు తెలిపారు. అయితే క్రిమినల్ చర్యల పేరుతో పోలీసులు భౌతిక దాడులు చేయడం సరికాదన్నారు. ఈ ఘటనలో పోలీసుల తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు మల్లికార్జున తెలిపారు. జీడీసీసీ బ్యాంకు సంబంధించి అనేక ఆరోపణలు రావడం, అదేవిధంగా దాని మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉన్నటువంటి వాస్తవాన్ని జిల్లా ప్రజలందరికీ తెలుసు. గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి కుంభకోణాలకు సంబంధించి మరి అటు డిపార్ట్మెంట్ వారు ఎంక్వైరీలు, అదేవిధంగా బ్యాంకు సంబంధించి కూడా అనేక రకాలైనటువంటి ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంగా మా బ్యాంకులో పనిచేసినటువంటి కొందరి మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా సీఈఓగా పనిచేసినటువంటి కృష్ణవేణి గారు, అదేవిధంగా జీఎంగా ఉన్నటువంటి అజయ్ కుమార్ గారు మీద కూడా మేము సస్పెండ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో డిపార్ట్మెంట్ వారు అటు పాత సంబంధించినటువంటి బ్యాంకుకు సంబంధించినటువంటి రాము గారు, అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన డైరెక్టర్ల మీద, పాత పాలకవర్గం మీద మరియు కృష్ణవేణి గారి మీద, అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ మీద వాళ్ళ మీద కూడా నల్లబాటు పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది. మేము మా పరంగా చర్యలు తీసుకున్నాం, సస్పెండ్ చేశాం. అదేవిధంగా క్రిమినల్ యాక్షన్కి సంబంధించి కూడా ఏదైనా ఉన్నట్టయితే మీరు నోటీస్ ఇచ్చో లేకపోతే ప్రాపర్గా దాన్ని చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా ఆ మహిళ, అదేవిధంగా జిల్లా అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి తప్పనిసరిగా వారి మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకునే దానికి కూడా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నా. ఈ మధ్య